2025 ఆగస్టు 6 తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవరులకు, ఉత్సవమూర్తులకు, జయ విజయులకు, గరుడాల్వార్కు, వరదరాజ స్వామి వారికి, వకులమాత అమ్మవారికి, ఆనంద నిలయం యాగశాల విశ్వక్సేనుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, భాష్యకారులకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూవరాహ స్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్రమాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4వ మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలకు 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికి గాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవ మొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గాని లేదా 200 మూరల నూలు దారం గాని ఉపయోగిస్తారు. ఆ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ రంగులు అద్దకం వేస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ జె శ్యామలారావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడినది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.